నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా భారీ ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకొని ఘన నివాళులు అర్పించిన వెంగండ్ల రాము. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడికి నేడు ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపిన నేతలు. ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని. అనంతరం అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం. ఒకవైపు టీడీపీ, మరొక వైపు వైసీపీ శ్రేణులు ఒకేసారి రావడంతో వారిని నిలువరించి ముందుకు పంపించిన పోలీసులు. అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంగండ్ల రాము కార్యాలయం నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీగా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకునేందుకు బయలుదేరగా వారిని మార్గమధ్యలో పోలీసులు నిలువరించడం జరిగింది. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర మరియు పలువురు టీడీపీ నాయకులు పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసులు ఏకపక్ష ధోరణితో ప్రవర్తించడం సరికాదని, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పరిపాలనలో ఉన్నామా అంటూ మండిపడ్డారు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా శాసనసభ్యులు కొడాలి నాని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు అనేక కుట్రలు చేశారని, ఎవరేం చేసినా గుడివాడలో తన గెలుపును ఆపలేరని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. మహనీయుడు ఎన్టీ రామారావు చనిపోయి 28 సంవత్సరాలు అయింది. ఆయన 30 సంవత్సరాలు సినీ రంగ పరిశ్రమలో అనేక చిత్రాలు నటించి సినీ రంగ పరిశ్రమలో ఆయన్ని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చినటువంటి, ప్రజలకి మేలు చేయాలని చెప్పి ఒక రాజకీయ పార్టీ స్థాపించి
9 నెలల్లో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నమ్ముకున్నటువంటి కుటుంబం చేతిలో మోసపోయి అధికార దాహంతో ఒక దుర్మార్గుడి చేతిలో వంచనకి గురయ్యి పార్టీని, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మనోవేదనతో చనిపోయి ఈ రోజుకి 28 సంవత్సరాలు అయింది. ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పారో, ఎవరైతే ఎన్టీఆర్ దుర్మార్గుడని చెప్పారో, ఎవరైతే ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారో, ఎవడైతే ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే 28 సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. బతికున్నప్పుడేమో దుర్మార్గుడు అని చెప్పి, ఆయన ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి, ఈరోజు సిగ్గు శరము లేకుండా ఎవరైతే ఆయన్ని దించారో అదే కుటుంబ సభ్యులు, అదే వ్యక్తి ఎన్టీ రామారావు గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండేయటం, ఎన్టీ రామారావుకి వర్ధంతి చేస్తానని చెప్పటం, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో పదవి కోసం ఆయన పేరు చెబితే 4 ఓట్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే, పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ కీర్తిస్తూ ఈరోజు తిరుగుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇటువంటి వ్యక్తులను ఎటువంటి నక్కజిత్తుల వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా 2024లో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా 28 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఇక ముందు కూడా నిర్వహిస్తాం. ఇటువంటి గుంటనక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాం. ఒకవైపు ఎన్టీఆర్ అభిమానులు, మరోవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకేసారి ర్యాలీగా కొత్త మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలను సమజాయిస్తూ ప్రశాంత వాతావరణంలో ఇరు పార్టీ నాయకులు ర్యాలీ జరుపుకోవాలని పోలీసులు వారిని అడ్డుకోవటం జరిగింది. ముందస్తు చర్యలో భాగంగా ఒకరికి ఒకరు ఎదురుపడకుండా భారీ గేట్లు ఏర్పాటు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఇరు వర్గాల్ని పోలీసులు అక్కడి నుండి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది.
ఈరోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే రావండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ భారీ ఎత్తున టీడీపీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్దకు చేరుకున్న వెనుగళ్ల రాము, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి గజమాలను వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఆ ఇరువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు అని, అటువంటి వ్యక్తి మన గుడివాడ వాసి కావటం మనందరికీ గర్వకారణమని తెలిపారు. నేడు ఆ మహనీయుడు వర్ధంతి పురస్కరించుకొని గుడివాడలో రా కదిలిరా మహాసభను చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతుందని, ఆ సభను జయప్రదం చేసేందుకు అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని వారికి పిలుపునిచ్చారు. సో ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు ఎంత గొప్పగా విజయం సాధించబోతుంది ఈ సభకి అశేష జనవాహిని వస్తున్నారు. ఇది వారం లేక పనికిరాని ఏదో ఒక డిస్టర్బెన్స్లు చేసి అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాడు ఈ ఎమ్మెల్యేకి సరైన బుద్ధి చెప్పే టైం వచ్చింది. అందరూ ఏకమే ఒక్కసారిగా వచ్చేసారు. ఈ జనవాహిని తట్టుకోలేడు. ముందే చెప్తున్నాను, పనికి మాలిన విషయాలు మానేసాయి. మర్యాదగా నువ్వెప్పుడు వెళ్ళే హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకో. నీకు ఇక్కడ అనవసరం. వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ గుడివాడలో కూడా వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. రెడీ అయిపోండి. 4 సార్లు నా మీద గెలవలేక కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. ఇతను కూడా వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకొకరు వస్తారని చెప్పేసి అంటున్నారు. ఎవడు గెలవలేక వాడిని 2 సార్లు పెట్టింది మేమేం గుర్తుపెట్టుకోమని చెప్పండి. సొల్లు కబుర్లు ఆపమని చెప్పండి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మీ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఎవరు ఉందని ఎన్టీఆర్ అనే ప్రోగ్రాం పెట్టి ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ లో భాగంగానే ఇది చేశారని మీరు భావిస్తున్నారా? ఐటమ్ కావాలండి. వీళ్ళకి కావాల్సిందండి లైక్లు వ్యూస్ ఎప్పుడు వస్తాయి? ఇప్పుడే వస్తాయి. వాళ్ళకి లైక్లు వ్యూలు రావాలంటే ఇప్పుడే అవకాశం ఉంది. అందుకనే వస్తారు ఇట్లాంటి ఐటమ్లు అందరూ బయలుదేరేది. దీనికి మంచిదానికి ఒక్కదానికి కూడా రాడు. ఏదైనా కానీ చెడు చేయడానికో ఏదో గొడవ చేయడానికో ఇట్టడానికో వస్తాడు. సేదరించుకుంటున్నారు జనాలు. అయిపోయింది పరిస్థితి. వైసీపీ నుంచి కూడా ఖాళీ అయిపోయి మొత్తం వచ్చేస్తాను రెడీగా ఉన్నారు. ఈ పోటీ రాజకీయాలను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఈ పోటీ రాజకీయాలని ఇలా రెచ్చగొట్టే రాజకీయాలను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? దేనికైనా సిద్ధమండి. తెలుగుదేశం కార్యకర్త ఎవరు వెనక్కి తగ్గరు. ఒక్క అడుగు కూడా ముందేరు. అందుకు ఇవ్వాలి నిదర్శనం. పోలీసు వారు అంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కానీ మేమైతే కనుక ముందుకు నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ ఎన్టీఆర్ గారు మా హక్కుని మేము ఉపయోగించుకున్నాం. ఇది గుర్తుంచుకోండి. అది ర్యాలీలు చేసేవాళ్ళం. ఈ రోజున దుర్మార్గుడు గొడవలు నాని చేతకాని దద్దమ్మ పోలీసులు అడ్డుపెట్టుకుని మా యొక్క ర్యాలీని ఆపుతానికి ప్రయత్నం చేశాడు. ఆడు వల్ల కాదు. తెలుగు తమ్ముళ్ళు కానీ జన సైనికులు కానీ వాళ్ళ కట్టెలు తెంచుకుని ఈ రోజున ఈ కార్యక్రమం విజయవంతం చేశాం. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, కొడాలనికి నీ వల్ల కాదు. నువ్వు ఎన్ని సొల్లు కౌలు చెప్పినా 4 సార్లు గెలిచి 5 సార్లు ఈ తడ ఒక తాటి మీదకి వస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ 5 సంవత్సరాల్లో
మంత్రి అయిన తర్వాత నీ దోచుకుని చాలక వేల కోట్లు దోచుకుని కళ్ళు నెత్తికి మాట్లాడుతున్నావు. దుర్మార్గుడు, నీ అంతు చూస్తాం. ఇవాళ నీ గుడ్డలో ఓడదీయబోతున్నావు. గుడి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నావు మైకుల ముందు. నీ చేత కాని పని ఈరోజు మమ్మల్ని మైకులు అనుకోబాకు. ఇవాళ మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా మేము ఎవరిని ఊరుకున్నా లేదు. మేము బుద్ధి చెబుతాం కూడా ఈసారి చెప్పి గుడివాడ కొత్త మున్సిపల్ కార్యాలయం సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. ఎన్టీఆర్ చూపిన మార్గమే తనకు ఆదర్శమని తెలియజేశారు. అన్న ఎన్టీఆర్ పేరు మీద నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. రాజకీయాల్లో ఓట్ల కోసమే కొందరు ఆయన పేరును వాడుకుంటున్నారని, నేను ఎక్కడ ఉన్నా ఎన్టీఆర్ పేరు మీద జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నానని అన్నారు. ఎన్టీఆర్ చనిపోయిన 28 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గుడివాడ వచ్చి హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు భారీగా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ గుడివాడలో నేను ఉన్నంతకాలం ఎన్టీ రామారావు పేరు మీద జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా నా సహాయ సహకారాలు ఉంటాయి. తప్పకుండా ఎన్టీ రామారావుని ఆదర్శంగా తీసుకుని ఎన్టీ రామారావు చూపించినటువంటి దారిలో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఎన్టీ రామారావుని రాజకీయాల కోసం, ఓట్ల కోసం కొంతమంది నీచంగా ఆయనకి ద్రోహం చేసినటువంటి ద్రోహులే ఆయన పేరు చెప్పి భజన చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. మేము ఏ స్వార్థం లేకుండా ఎన్టీ రామారావు మీద ఉన్నటువంటి అభిమానంతో నేను ఏ పార్టీలో ఉన్నా, నేను ఎక్కడున్నా కూడా నా శక్తి వంచన లేకుండా ఆయనకి ఏ కార్యక్రమం కూడా ఆయన పేరు మీద జరిగినా కూడా ఆ కార్యక్రమానికి వన్ని తెచ్చే విధంగా మేము మా అడుగులు పడతా ఉంటాయి. ఇది చంద్రబాబు నాయుడు ఈరోజు గుడివాడ వచ్చాడు, మళ్ళీ ఎప్పుడు 28 ఏళ్ళ కాడు వద్దామంటే అది ఉండే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే 75 ఏళ్ళు, అప్పుడు 103 ఏళ్ళు వస్తే ఎన్టీ రామారావు చనిపోయినటువంటి 28 సంవత్సరాలకి ఈరోజు వచ్చి గుడివాడలో కార్యక్రమం పెట్టి ఏదో మేమేదో చేస్తున్నాం అని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మాకు జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు వచ్చాడని, ఆడి బాబు ఖర్జూర్ నాయుడు వచ్చాడని కూడా ఇక్కడ ఎక్కువ తక్కువ చేసేటువంటి కార్యక్రమం ఉండదు. మేము తప్పకుండా ఎన్టీఆర్ చూపించినటువంటి దారిలో నడుస్తాం. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారు. ఆ కార్యక్రమాలను కూడా మేము మా సహాయ సహకారాలు అందించి వాళ్ళకు కూడా ఒక మంచి రామారావు చూపించినటువంటి దారిలో నడవడానికి ముందుండాలని చెప్పి కోరుతున్నాను. 17వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు దేవరపల్లి కోటి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ మహనీయుడు ఆశయాలను సాధించేందుకు తాము నిరంతరం టీడీపీకి అండగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని దేవరపల్లి కోటి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బత్తిన భద్రాచలం, మెరుగుమాల మురళీకృష్ణ, సొంటి కోటయ్య, మరిది వెంకటేశ్వరరావు, మద్దుకూరి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. స్థానిక 17వ వార్డులోని అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. వార్డు యొక్క పెద్దల యొక్క సమక్షంలో మరి ఈ కార్యక్రమానికి మరి ఇదే రోజున 16వ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు జరగబోయేటటువంటి కార్యక్రమం ఏదైతే అలంకృత కళ్యాణ మండపం వద్ద ఉన్నటువంటి సభాస్థలకి లక్షలాదిగా తెలుగుదేశం కార్యకర్తలు విరిగా వస్తున్నారు. వెనిగండ్ల రాము గారి యొక్క ఆధ్వర్యంలో జరగనటువంటి ఈ యొక్క గొప్ప బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క జెండా గుడివాడ గడ్డ మీద రెపరెపలాడుతూ ఉంటుంది. అదేవిధంగా మరొకసారి అన్న నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాము. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా భారీ ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకొని ఘన నివాళులు అర్పించిన వెనిగండ్ల రాము, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడికి నేడు ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపిన నేతలు. ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని, అనంతరం అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం. ఒకవైపు టీడీపీ, మరొక వైపు వైసీపీ శ్రేణులు ఒకేసారి రావడంతో వారిని నిలువరించి ముందుకు పంపించిన పోలీసులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.